హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఒకవైపున రాజకీయాలు అనేది వేడెక్కిపోతున్నాయి, ఎప్పటికప్పుడు కొత్త రూపాన్ని సంతరించుకుంటోంది. ఎలక్షన్స్ అయితే ఇంకా చాలా కాలం ఉంది, కానీ ప్రభుత్వాలు హామీలు ఇచ్చి పాలనా తీరుని ప్రజలు ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తుంటారు. సెఫాలజీ అంటే ఒకనాడు రాజకీయ జ్యోతిష్యం, బట్ ఇప్పుడు అదొక శాస్త్రం. ఈ సెఫాలజీలో మొన్నటిసారి అనేక మంది విఫలమయ్యారు. 2024 ఎన్నికలకి సంబంధించినంత వరకు సక్సెస్ అయినటువంటి, అంటే ఎగ్జాక్ట్గా లేదా హై నియరెస్ట్గా చెప్పుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తిగా 2 తెలుగు రాష్ట్రాల్లో పేరు సంపాదించుకున్న వాళ్ళు కిరణ్ కొండేటి అలియాస్ కేకే సర్వేస్ పేరుతో ఏదైతే 164 స్థానాలు వస్తాయని చెప్పినటువంటి ఆయన పేరు మారుమోగిపోయింది ఆ స్థాయి విజయం సాధించడంతో. ఎందుకంటే ముందుగా అలా చెప్తే ఎవరు నమ్మరు, 160లో 150 ఎక్కడ వస్తాయి, 2014లోనే సాధ్యం కాదని. అలాంటి ప్రతిభావంతుడిగా ఇప్పుడు దేశంలోనే సెఫాలజిస్టులలో కీలకమైనటువంటి వ్యక్తిగా చోటు సంపాదించుకున్నటువంటి కేకే అలియాస్ కిరణ్ కొండేటి ప్రస్తుతం మనతో ఉన్నారు. 100 రోజుల పాలన, అట్లాగే జాతీయ స్థాయి రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయో వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి కేకే గారు. నమస్తే సార్. మీకు ఇప్పుడు క్రిందటిసారి సర్వే చేసినప్పుడు మీరు అనుకున్నది జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో 2 కూడా సూట్ అయినాయా? అంటే ఆల్మోస్ట్ దగ్గరగానే ఉన్నాయి సార్. మామూలుగా కంట్రీ పరంగా చూసి నెంబర్స్ అనుకున్నాము 300 లోపే ఉంటుందని, ఎందుకంటే నేషనల్ వైజ్ అబ్జర్వ్ చేయాలి కాబట్టి చేస్తున్న వాళ్ళం. సో దాని దగ్గరగా ఉండే, బట్ మోర్ కాన్సన్ట్రేషన్ ఏపీ వైపు పెట్టడం జరిగింది. మీరు చెప్పినట్టే మోర్ దెన్ 98% యాక్యురసీ ఇక్కడ ఏపీలో వచ్చింది సార్. రైట్. ఇప్పుడు కూడా మీరు సర్వేలు చేస్తున్నారా? ఇప్పుడంటే ఇంకా ఆల్మోస్ట్ నేషనల్ వైడ్ గా ప్రతి స్టేటు చేయాలి. 2029కి వచ్చేసరికి ఎనీ పార్టీ కావచ్చు, ఎనీ ఎమ్మెల్యే ఎంపీ కావచ్చు, ఫస్ట్ గుర్తొచ్చేది కేకే సర్వీస్ బ్రాండ్ గా ఉండాలి అనేది ఒక టార్గెట్ పెట్టుకుని చేస్తున్నాం సార్. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ అయితే చేసాము. ఇనిషియల్ గా మహారాష్ట్రతోనే యాక్చువల్లీ స్టార్ట్ చేసాము, బట్ దానికంటే ముందు ఇది హర్యానా రావడం, అది పోస్ట్ పోన్ కావడంతో మోర్ కాన్సన్ట్రేషన్ అన్న హర్యానా షిఫ్ట్ చేసాం సార్. బట్ ఇప్పుడు మహారాష్ట్ర కూడా ఇంకా స్టార్ట్ చేస్తున్నాం కంప్లీట్ గా. అంటే మీరు ఇప్పుడు టీముని ఏర్పాటు చేసుకున్నారా, లేదా అక్కడ ఉన్న టీముల్ని వాడుకుంటారా? అక్కడే ఉన్న టీంని, అంటే సర్వేస్ లోకల్ టీంలు మటుకు అక్కడే ఉన్న టీంని వాడుకుంటారు సార్, ఏ స్టేట్ ఆ స్టేట్. బట్ దానిపైన లీడ్ చేసేవాళ్ళు మన యాప్స్ కానీ, లేదా దాన్ని ఇక్కడ డేటా అనలైజ్ చేసే హైదరాబాద్ సెంట్రల్ ఆఫీస్ కానీ, ఇవన్నీ మన వాళ్ళు ఉంటారండి. ఇప్పుడు హ్యూజ్ గా చేయాలంటే మటుకు ఓవరాల్ మోస్ట్ ఆఫ్ ది 80% పీపుల్ అక్కడ వాళ్ళని రిక్రూట్ చేసుకుంటా ఉంటాయి. అంటే దాని డిపెండ్స్ రిక్వైర్మెంట్ బట్టి. అంటే మీరు క్వశ్చనీర్ ఇచ్చి దాని ప్రకారమా, లేకపోతే వాళ్ళ మైండ్లో ఉన్నది రీడ్ చేస్తారా? అంటే ఓవరాల్ మా మెథడాలజీ ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూలో చెప్పినట్టు మేము 100% బిలీవ్ చేసేది ఏంటంటే సార్, పీపుల్ని క్వశ్చన్ చేసి ఆన్సర్ చేసి ఓవరాల్ టోటల్ పాపులేషన్స్ లో 1% దాన్ని రకరకాలుగా సెక్షన్ గా డివైడ్ చేసి ఇంటూ మల్టిప్లై చేసే కాన్సెప్ట్ సార్, రెగ్యులర్ గా జనరల్ చేసేది. ఆ మెథడాలజీ ఎందుకో అవుట్డేటెడ్ అనిపిస్తుంది సార్. ఓవరాల్ గా దాని మీదే డిపెండ్ అయితే వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ప్రజలు ఏ పార్టీ తరపు నుంచి సర్వే చేస్తున్నారు, ఎవరి నుంచి చేస్తున్నారని తెలిసి వాళ్ళ తగ్గట్టుగా ఆన్సర్ అనేది కాన్సెప్ట్ గెలిపింది సార్. సో దానికి అది కూడా చేస్తాం, ఐవీఆర్ కాలింగ్ కానీ, టెలిఫోనిక్ కానీ, మీరు చెప్పినట్టు 1-to-1 అడిగేది కానీ. బట్ దాని వెయిటేజ్ ఓవరాల్ మా ప్యాటర్న్ లో 25% మాత్రమే ఉంటుంది. మిగతా 25% అక్కడ లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళని మనం స్లీపర్ సెల్స్ అన్నాము, లేకపోతే ఏదైనా అనొచ్చు. సో వాళ్ళని అబ్జర్వ్ చేసి మనం ఐడెంటిఫై చేసి కొంచెం న్యూట్రల్ గా ఉన్నారు, డాక్టర్ కావచ్చు, టీ షాప్ ఓనర్ కావచ్చు, వీళ్ళని రెగ్యులర్ గా వాళ్ళని ఫీడ్ ఇస్తూ మనం మన ఫీడ్ తీసుకుంటూ ఇన్ఫర్మేషన్ ఇస్తూ, సో దాన్ని మన డేటా సైన్స్ అప్లై చేసి అల్గరిథమ్స్ ఎలా ఉంది అంటే, ఫర్ సపోజ్ ఒక పథకం ఉంది, ఆ పథకం లబ్ధిదారులు ఎంతమందికి వెళ్తున్నారు దాన్ని కొంచెం అబ్జర్వ్ చేసి దాన్ని డేటా మనం డేటా సైన్స్ లో అప్లై చేసి, ప్లస్ మన ఎక్స్పీరియన్స్ తోడిస్తాం. కాబట్టి నేను హర్యానా చేస్తున్నాను. హర్యానాలో ప్రతి ఆల్మోస్ట్ జిల్లాలో ట్రావెల్ చేస్తున్నాను. సో అక్కడ 3 ఏంటి ఈ ఎక్స్పీరియన్స్ తో ఈ ఓట్ బ్యాంకింగ్ ఎలా ఉంటుంది, చార్ట్ ఓట్ బ్యాంకింగ్ ఎలా మారచ్చు అని ఈ యాడెడ్ లేయర్, ఇవన్నీ లేయర్స్ కలిపి ఒక 100% గా చేసుకుని మళ్ళీ వెరిఫై చేసుకొని చేస్తుంటాం సార్ ఓవరాల్ గా. అంటే ఇప్పుడు డెకాయిల్ లాగా పెడుతున్నారు మీ గూఢచారుల తరహాలో? అంతేనండి. అంటే వాళ్ళు డైరెక్ట్ మనకు రిపోర్టింగ్ కాదు కానీ వాళ్ళు పనులు చేసుకుంటుంటారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే లేదా వీక్లీ వన్స్ 3 days ఒకసారి మనం ఇచ్చిన రిక్వైర్మెంట్ ప్రకారంగా చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఏపీ తెలంగాణ అంటే మనకు ఇబ్బంది లేదు సార్, ఎందుకంటే ఆల్రెడీ బ్రాండ్ ఉంది కాబట్టి తెలుసు, కాంటాక్ట్స్ కానీ ఎక్కువ మంది ఉంటుంది. హర్యానా, మహారాష్ట్ర ఏంటంటే చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. బట్ మోస్ట్లీ ట్రై చేస్తున్నాం, ఎందుకంటే న్యూట్రాలిటీ కూడా చూడాలి, మళ్ళీ ఓన్లీ ఇచ్చేసి సరిపోదు కదా. మీరు ఇప్పుడు వచ్చేటప్పటికి మిమ్మల్ని మొన్న జరిగినటువంటి ఈ విజయం తర్వాతన
ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైనా అప్రోచ్ అవుతున్నారా బాగా? అందులో మాక్సిమం అప్రోచ్ అవుతుంది సార్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అప్రోచ్ అంటే కాల్ ద్వారా కలిసిన వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అప్రోచ్ ప్రతి ఒక్కరు అవుతున్నారు. ఎందుకంటే మేము ఏపీలో ఒక 30 మెంబర్స్ వరకు సెఫాలజీ అంటే స్ట్రాటజికల్ పార్ట్నర్ గా పెట్టుకుంటున్నామని ప్లాన్ చేశాం సార్. దానికి అప్రోచ్ అవుతున్నారు కొంతమంది. అంటే మా కెపాసిటీ ఒక 30 మందికి మించి చేయలేము, అది గెలిచిన వాళ్ళు కావచ్చు, ఓడిన వాళ్ళు కావచ్చు, వాళ్ళతో ఏంటంటే 5 years మనం ట్రావెల్ అవుతుంటాం. సో దట్ ఆ టీం అక్కడ నియోజకవర్గంలో మనం డిప్లాయ్ చేసి వాళ్ళు ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, పీపుల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఏ క్యాస్ట్ ఆర్ ఈక్వేషన్స్ కానీ రిలీజియన్ పరంగా ఎవరైనా వ్యతిరేకత ఉందా, వాళ్ళని ఎలా కలవాలి, వీళ్ళ స్పీచ్ ఏమి ఇస్తున్నారు అని కంటిన్యూస్ గా వాళ్ళతో మానిటరింగ్ ఉండి ఎవ్రీ వీక్లీ బేసిస్ లో వాళ్ళకి రిపోర్ట్ ఇస్తూ ఆ టచ్ బేసిస్ లో ఉండి వాళ్ళు గెలిచేటందుకు ఉపయోగపడేటట్టు మనం ప్లాన్ చేసేటట్టు కొన్ని ఇయర్లీ ప్రోగ్రామ్స్ లా చేస్తాం సార్. వాళ్ళది అప్రోచ్ అవుతున్నాం. అంటే అధికారంలో ఉన్న వాళ్ళు అడుగుతున్నారా, అధికారంలోకి రావాలనుకునే వాళ్ళు అడుగుతున్నారా మిమ్మల్ని? అంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది సీట్స్ టీడీపీది గెలిచింది కాబట్టి ఇప్పుడు మనల్ని అప్రోచ్ చేయ వాళ్ళలో 80% వాళ్ళు ఉంటారు సార్. మిగతా టీడీపీగా జనసేన కావచ్చు, మిగతా 20-30% కొత్తగా అసలు ఇప్పటిదాకా పాలిటిక్స్ లేని వాళ్ళు కూడా అప్రోచ్ చేయ వాళ్ళు ఉంటారు, రావాలని, లేకపోతే వాళ్ళ ప్లానింగ్ ఏంటని. కొంతమంది నెక్స్ట్ జనరేషన్ ని ఎలా ముందు తీసుకెళ్ళాలి, వాళ్ళ గైడెన్స్ కోసం అప్రోచ్ అవుతున్నారు. ఈ రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి సార్. ఏపీ వరకు చెప్పుకోవాలనుకుంటే వాళ్ళకి మీరు గైడ్ చేస్తారు, ఇలాంటి ఇష్యూ తీసుకోండి అని. అవును, కంటిన్యూస్ గా ఆ టీం ఉంటుంది సార్. వాళ్ళ అబ్జర్వేషన్స్ ఎలా ఉంది, అసలు నిజంగా ఫ్రెష్ వ్యక్తి అనుకోండి. ఇప్పుడు వాళ్ళు కొంతమంది ఏంటంటే యుఎస్ లో ఉన్నా, ఇక్కడ ఉన్నా 5 ముందుగానే ప్లానింగ్ ఉంది సార్. కొంతమందికి వాళ్ళు 5 years నుంచి 10 years నుంచి ఏదో ఒక స్కూల్స్ లో వాటిలో మంచి పనులు చేయడం, లేకపోతే డిస్ట్రిబ్యూట్ చేయడం, మనీ డిస్ట్రిబ్యూషన్ కానీ ఏదైనా చేసుకుంటున్నారు. సో దట్ ఆ నేమ్ ఆ నియోజకవర్గంలో వెళ్తూ ఉండాలి, పలానా ఏం చేస్తున్నారని. సో ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ ప్లానింగ్ 2029 కి చేసుకుంటున్నారు. వాళ్ళ గైడెన్స్, వాళ్ళకి ఎలా ఉంటుందని గైడెన్స్ ఇస్తూ ఉంటాం, ఫీడ్బ్యాక్ ఇచ్చి ఇట్లా చేస్తే బాగుంటుంది అంటారు. కరెక్ట్ సార్. ఆల్రెడీ వాళ్ళు చేసే పనులు ఉంటే దాన్ని ఇంకొంచెం బెటర్ గా ఎలా చేయాలి, వాళ్ళ దగ్గర ఇంకేమైనా ఐడియాస్ ఉంటే దాన్ని కరెక్షన్ చేయడం, చేస్తున్న పని అబ్జర్వ్ చేయడం. అంటే మేము సోషల్ మీడియా సైడ్ మటుకు తీసుకోం సార్ ఎప్పటికీ. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తుంటారు చాలా వీడియోస్ లో స్లో మోషన్ నడుస్తూ వీరుడు సూర్యుడు అన్నట్టు ఆ సెక్షన్ తీసుకోలేము. మేము సాఫ్ట్వేర్ నుంచి వచ్చాను కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మీరు డెవలప్మెంట్ వేరు, టెస్టింగ్ వేరుగా ఉండాలని బలంగా నమ్ముతాం సార్. డెవలప్మెంట్ చేసినట్టు టెస్ట్ చేయకూడదు. సో మేము ఓన్లీ కరెక్షన్స్ ఎలా చేసుకోవాలి ఇస్తాం, కానీ చేసుకోవాల్సిన బాధ్యత లేకపోతే మీడియాకి, పీపుల్ కి తీసుకెళ్లాల్సిన రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ తనకే ఇస్తాం. రైట్. మీరు గతంలో ఈ సర్వే చేసినప్పుడు ఆంధ్రాలో జగన్ మీద అంత వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణం ఏం కనిపించింది? అంటే చాలా కారణాల్లో ప్రధాన కారణం సార్ ఒకటి డిస్కస్ చేయింది, ఎక్కువ చెప్పుకుంది కార్యకర్తలకి లేదా ఎనీ సెకండ్ గ్రేడ్ లీడర్షిప్స్ కి జగన్ గారికి మధ్యలో ఆ స్పేస్ ఏర్పడింది సార్. బేబీ సెవరల్ రీజన్స్ కావచ్చు. ఎక్కడో దగ్గర ఆ స్పేస్ కానీ క్లియర్ గానీ కరెక్ట్ గా మధ్య సెక్షన్ కనుక లేకుండా చేస్తుంటే మోస్ట్లీ ముందుగానే కరెక్ట్ చేసుకునే వాళ్ళేమో అనేది. ఆ స్పేస్ రకరకాల నియోజకవర్గాల్లో అట్లీస్ట్ ఒక నియోజకవర్గంలో 2 days 3 days స్పెండ్ చేస్తుంటే ఓన్లీ ఒక ఎమ్మెల్యే కలిసేదానికి వచ్చినతను లేకపోతే లీడర్ అతను ఒక్కటే రాదు సార్. మామూలు దాంతో పాటు మండల వారి లీడర్స్, విలేజ్ నుంచి లీడర్స్, లంచ్ కో, డిన్నర్ కో, భోజనానికో, టీకో ఏదో మాట్లాడడానికి, పెళ్లికి ఆహ్వానించడానికి వచ్చినప్పుడు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి మళ్ళీ వెనక్కి వెళ్ళినప్పుడు చాలా బలంగా పనిచేస్తారు. అంటే రోజు ఇంకొంచెం ఎక్కువ, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డితో కలిసాను, సీఎంతో కలిసాను, నాకు కొన్ని ఇన్పుట్స్ చెప్పారు అనేది ఆ స్పేస్ ఇంపాక్ట్ ఎక్కువ పడిందేమో అనుకుంటున్నాను సార్. ఓవరాల్ గా ఎమోషన్ అది మీకు రాజశేఖర రెడ్డి గారు చూస్తే అది అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళని కలిసి మాట్లాడి పేరు పెట్టి పిలిచి ఆ డిఫరెన్స్ అది ఎక్కువ కనపడింది. ఇంకా మిగతా అందరికి తెలిసిన విషయాలే రకరకాల ఫ్యాక్టర్స్ మీద అనేది ఇది ప్రధానమైన అంశం సార్ ఓవరాల్ గా. రైట్. ఇప్పుడు ప్రజెంట్ పరిపాలన 100 రోజుల పరిపాలనకు సంబంధించి మీరు ఏమైనా సర్వే చేశారా? అంటే ఇప్పుడు తెలంగాణ, ఏపీ కంటిన్యూస్ గా చేస్తున్నాం సార్. ఆబ్వియస్లీ వి నో, ఎందుకంటే మనం ఏది మాట్లాడినా అది లక్షలాది మంది ఎక్కువ అబ్జర్వ్ చేస్తారని. సో ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు హర్యానా మీద మేము కాన్సన్ట్రేట్ చేసి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సార్. దాంతో మేమేం చెప్పామంటే ఖచ్చితంగా కమింగ్ ఎలక్షన్స్ అన్నింటిలో బీజేపీకి డౌన్ ఫాల్ కనపడుతుంది ఓవరాల్ గా. అది హర్యానా కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, లేదా ఢిల్లీ కావచ్చు, తర్వాత వచ్చే ఎలక్షన్స్ ఏదైనా కానీ కనపడుతుంది. ఈ ప్యాటర్న్ లోనే ఇదే లాజిక్ లో వెళ్తే మటుకు అన్ని దగ్గర ఏదైతే బీజేపీ వర్సెస్ 1-1 కాంగ్రెస్ జరుగుతుందో కాంగ్రెస్ గెలిచేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. దీని ఇంపాక్ట్ ఇటు ఏపీకి వస్తే ఏపీ మీద కూడా పడేదానికి ఆస్కారం ఉంది. అట్ ది సేమ్ టైం మేము చేసిన కమెంట్స్ లో ప్రధానంగా ఏంటంటే సోషల్ మీడియాలో కనపడ్డటువంటి ఏదైతే హైప్ ఉందో గ్రౌండ్ లెవెల్లో అది గ్రౌండ్ లెవెల్లో లేదనేది ఒకటి. ఇది డీటెయిల్ గా మేము ప్రెస్ మీట్ పెట్టి ఒక్కొక్క అంశం, ఇప్పుడు ఇసుక మీద అంశం అలా ప్రతి అంశం మీద చేస్తున్నాం. సో అది డీటెయిల్ గా ప్రెస్ మీట్ పెడతామండి. బట్ ఓవరాల్ గా అడుగుతుంటే ఇది చెప్పానండి. ఇంకోటి, ప్రతి ప్రెస్ మీట్ లో వాళ్ళు అడ్రస్ చేస్తున్న ప్రతి విషయాల్లో మీరు ఇష్యూస్ మీద వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. అలాగే అపోజిషన్ ఏమైనా అలిగేషన్స్ చేస్తున్నా వాటికి సమాధానం చెప్పండి, అంతవరకే. కానీ ప్రతి దానికి మీరు నో నీడ్ టు బ్రింగ్ వైఎస్ఆర్సీపీ. సో దట్ మీరు వైఎస్ఆర్సీపీకి మీరు ఇచ్చే హైప్
ఎక్కువ ఉంది, వాళ్ళంతా వాళ్ళు క్రియేట్ చేసుకున్న దానికంటే, సో దట్ మీరు ఎక్కువ అది మీకు లాంగ్ టర్మ్ గా అది డ్యామేజ్ అవుతుంది అని ఈ మేజర్ పాయింట్స్ ఈ రెండే మాట్లాడాను సార్. రైట్, అది విన్నాను నేను, అందుకనినే ఒకసారి మీతో ఇంటర్వ్యూ అనుకుంది. వరదల విషయంలో ప్రభుత్వపు యాక్టివిటీ మీకు ఎలా కనిపించింది, ప్రజల రెస్పాన్స్ ఎలా కనిపించింది? అంటే అక్కడ కూడా అది ఆ ఇష్యూస్ ని ఐడెంటిఫై చేసాం సార్, అక్కడ వాళ్ళని కూడా చేసాము ప్రభావితం పొందిన వాళ్ళు. కానీ బట్ ఎక్కువ మెజారిటీ చెప్పింది అంటే కొంచెం ప్రోయాక్టివ్ గా ఉండి కొంచెం ముందుగానే వాళ్ళకి ఇన్ఫర్మేషన్స్ కానీ లేకపోతే ఇంకొంచెం బెటర్ గా చేస్తుంటే బాగుండేదని ఎక్కువ మంది దాని మీద స్పందించేశారు. రైట్, సహాయక చర్యల తీరు మీదన అదే ఓవరాల్ గా అన్ని సహాయ చర్యలు కానీ కొంచెం అనుకున్న, ఇప్పుడు వాళ్ళు 3వ రోజు వచ్చింది అనుకోండి, అది 1వ రోజు 2వ రోజు ఉంటే బాగుంటది. కొంతమంది ఆబ్వియస్ గా సానుభూతి పనులు మామూలు బాగా చేశారు, అద్భుతంగా ఉందని అంటే బయట బాగా పాజిటివిటీ వచ్చింది సార్. బట్ నిజంగా ఇష్యూస్ ఇబ్బంది పడ్డ వాళ్ళు, స్పాట్ లో ఉన్న వాళ్ళు అంత అనుకున్నంతగా చేయాలి, ఇంకొంచెం బెటర్ గా చేస్తుంటే బాగుండేది అనేది నెంబర్ వచ్చింది సార్ ఓవరాల్ మెజారిటీ సెక్షన్ నుంచి. రైట్, ఇక్కడ పడవలతో వంతెనని కూల్చేయడానికి కుట్ర పన్నారు అన్నటువంటిది ఆ సందర్భంలోనే వచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశం. దాన్ని పబ్లిక్ ఎలా తీసుకున్నారు? నిజంగా అట్లాంటి కుట్ర జరిగిందని భావిస్తున్నారా? లేదు సార్, ఎందుకంటే ప్రధానంగా మనకు సార్ ఇప్పుడు బీజేపీకి అయినా నేషనల్ వైడ్ మేము అబ్జర్వ్ చేస్తున్నట్టు టీడీపీకి అయినా ఇక్కడ వైసీఆర్ చెప్పిన కోర్ అభిమానులు ఉంటారు సార్. వాళ్ళు ఏ పార్టీ ఏది చెప్పినా అదే కరెక్ట్, అదే నమ్మే వాళ్ళు ఉంటారు సార్. బట్ న్యూట్రల్ ఆడియన్స్ నుంచి దాని మీద ఏమి ప్రభావితం నమ్మలేదు సార్. ఇది అబ్వియస్ గా ఇప్పుడు ఏమైతుందో సార్, సోషల్ మీడియాలో ఇప్పుడు మీరు చూస్తుంటారు, న్యూస్ చూడడం కంటే కూడా ఎంటర్టైన్మెంట్ కి వీటికి లేదా న్యూస్ ఎప్పుడో 9 గంటలకు ఒకసారి న్యూస్ చూసి మామూలుగా వాళ్ళ పనులు వాళ్ళు వెళ్ళిపోతున్నారు సార్. కాకపోతే అది విపత్తు పెద్దదిగా వచ్చింది కాబట్టి అప్పుడు అటెన్షన్ ఎక్కువ డ్రా అయింది. కానీ బట్ న్యూట్రల్ ఆడియన్స్ లో అది అంతగా నమ్మలేదు సార్ అనుకుంటున్నాను. అంటే బోట్లతో బ్రిడ్జి కూల్చేస్తారు అన్నటువంటి పదం ఇప్పటికి కూడా పదే పదే చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు. అది దాని మీద న్యూట్రల్ ఆడియన్స్ అట్లా ఉన్నారు. రైట్, ఇకపోతే మరొకటి తిరుపతి లడ్డు ఉదంతం ఎలా అనిపించింది? తిరుపతి లడ్డు ఇది సుప్రీంకోర్టు ముందు నుంచి నేను 1 వీక్ నుంచి ఎక్కడ ఈ హర్యానా గురించి ఇంటర్వ్యూ వస్తారు, బట్ తెలియకుండా ఇష్యూస్ అడిగినప్పుడల్లా నేను అదే చెప్తున్నాను సార్, మీరు ఇష్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఇష్యూస్ ని ఐడెంటిఫై చేయండి. అక్కడ ఉన్న కల్ప్రిట్ దాని వెనకాల కేకే ఉంటే కేకే అనేవాడు ఇట్లా చేశాడు, అతన్ని బయట పెట్టండి. టెక్నికాలిటీ మీద వెళ్తే కానీ దాన్ని మోర్ పొలిటికల్ గా చేయడం వల్ల ఇష్యూ డైవర్ట్ అయిపోద్ది. ఇంకోటి ఏంటంటే అది బాగా ఎక్కువ మంది నమ్మే మనోభావాలకి కనెక్ట్ చేసేది కాబట్టి, ప్లస్ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉండేది కాబట్టి, నేను హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే అందరి పార్టీలు చేసింది ఈ ఒక్క ఇష్యూని పొలిటికల్ లోకి లాకుండా మోర్ ఇష్యూ మీద కాన్సన్ట్రేట్ చేయండి, అది చేస్తే బెస్ట్ ఏమో బెటర్ గా ఉంటుంది అని చేశాను సార్. బట్ తర్వాత సుప్రీంకోర్టు కూడా మోర్ ఆఫ్ కైండ్ ఆఫ్ టెక్నికాలిటీ మీద కైండ్ ఆఫ్ మనం చేసిన దాని మీద ఆల్మోస్ట్ దాని మీద ఇచ్చింది సార్ రెస్పాన్స్. రైట్, ఇసుకకి సంబంధించి గతంలో ప్రభుత్వం అయితే దోచేసుకుంది, ఈ ప్రభుత్వం వచ్చాక ఉచిత ఇసుక ఇస్తోంది, ఈ విధానం అన్నటువంటిది ప్రజలకి బాగా చేరువయ్యింది, మనసు గెలుచుకున్నామంటోంది అధికార పక్షం, ఏమంటారు? అంటే ఇది ఓవరాల్ గా ప్రతి అంశం మీద చేస్తున్నాం సార్. ఇది హర్యానా ఇప్పిన ప్రెస్ మీట్ పెడతా డీటెయిల్ గా ప్రతి ఒక్కటి చెప్తాం. బట్ అమౌంట్ పరంగా అయితే అంత సాటిస్ఫాక్టరీగా లేదు సార్. ఓవరాల్ గా ప్రైజింగ్ పరంగా అయితే అది ప్రైజింగ్ ఏంటి, ఎంతమంది సాటిస్ఫాక్టరీ ఏరియాలో ఎలా దొరుకుతుంది అనేది ఇన్ డీటెయిల్ గా ఇది హర్యానా అయిన ఒకసారి ఏపీది ప్రెస్ మీట్ పెట్టి చెప్తాం సార్ డీటెయిల్ గా. అంటే ఇవాళ అయితే సాటిస్ఫాక్షన్ ఆశించిన స్థాయిలో లేదంటారు ప్రైజింగ్ పరంగా సార్? ప్రైజింగ్ పరంగా ఓకే, అందుబాటులో ఉందా ఇసుక? అయితే అందుబాటులో అయితే ఉంది కానీ బట్ ప్రైజింగ్ పరంగా ఎక్కువ అన్సాటిస్ఫాక్టరీగా ఉన్నారు సార్. ఎందుకంటే మీకు ప్రైస్ ఒక 2-3 రోజులు డిలే అయినా వెయిట్ చేస్తారు సార్, కానీ ప్రైజింగ్ ఎక్కువ ఇష్యూ చేస్తారు ఇక్కడ ఓవరాల్ ఫ్యాక్టర్. రైట్, లోకల్ అథారిటీస్ చెప్పండి. లోకల్ ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఏంటంటే లోకల్ అథారిటీస్ కి ఎంతో కొంచెం ఫ్రీ హ్యాండ్ ఉండేది సార్, ఆ ఫ్రీ హ్యాండ్ మిస్ అవుతుంది. అంటే ఇప్పుడు మీకు దానికి అనుసంధానంగా ఉండే ఊర్లు ఫ్రీగానే ఉండేది ఇంతకుముందు, వాళ్ళ పాటు తీసుకుంటూ ప్రతి ఒక్కరి దాన్ని ఆ పరిధిలో తీసుకొచ్చారని కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి సార్, అవి చూడాలి. ఓకే, మరొకటి ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి ఇదివరకు తల్లికి అమ్మ ఒడి ఇట్లాంటివి, ఇప్పుడు ఈ ఇయర్ తల్లికి వందనం లాంటిది ఆపారు, నెక్స్ట్ ఇయర్ నుంచి ఇస్తామంటున్నారు. అట్లాగే సంక్షేమ పథకాలకు సంబంధించిన మిగతా అమౌంట్లు కానీ డబ్బులకు సంబంధించి ఎదురవుతుంది. అది పబ్లిక్లో ఎట్లాంటి ఫీలింగ్ ఉందో, అసలు చర్చించుకుంటున్నారు దాని గురించి? అంటే ఇది 100 రోజుల పరిపాలన. ఇప్పుడు మేము చెప్పినప్పుడు కింద మామూలు టీడీపీ వాళ్ళు కానీ ఎవరైనా మాట్లాడుతున్నా లేకపోతే నాతో అప్రోచ్ అవుతున్నా కదా సార్, 100 రోజులే కదా మీరు అప్పుడే స్ట్రాంగ్ గా కమెంట్స్ చేయండి సార్, మామూలుగా చాలా చూసుకోండి అది చెప్తుంటారు. బట్ ఓవరాల్ గా ఏంటంటే సార్, మేము మా పర్స్పెక్టివ్ లో ప్రతి సంతకం అంటే చంద్రబాబు గారు కానీ లేదా ఉప ముఖ్యమంత్రి గారు కానీ లేదా మినిస్ట్రీ గారు కానీ ఎనీ డిసిషన్ ఒక సంతకం కొన్ని వేలాది మంది యొక్క భవితవ్యాన్ని వాళ్ళ మీద ప్రభావం చూపిస్తూ ఉంటారు సార్. ఎవ్రీ డిసిషన్ ఇంపాక్ట్ చూపిస్తుంటుంది. మాలాంటి వాళ్ళ బాధ్యత ఏంటంటే ప్రతి సెక్షన్ లో వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు,
అవుతున్నారు, లేకపోతే ఉద్యోగాలు ఎలా కల్పిస్తున్నారు, రోడ్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు పథకాలు ఎలా ఉన్నాయి, ఇదే చూడడం తప్పితే ఇది 100 days అనేది ఒక రౌండ్ ఫిగర్ నెంబర్ కాబట్టి కానీ అది ఎవ్రీడే చూస్తుంటారు సార్. ఓవరాల్ గా పథకాల పరంగా అయితే ఇంకా అన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వస్తే బాగుంది అనేది ఆశిస్తున్నాను సార్. ఓవరాల్ గా పథకాల పరంగా, బట్ పథకాల పరంగా ఓట్లు వస్తాయా లేదా వేరే సబ్జెక్ట్ అది, బట్ ఇస్తారన్నారు కాబట్టి ఆబ్వియస్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్. అది వాలంటీర్ల లేనటువంటి రోజులే కావాలని కోరుకున్నారా? వాలంటీర్ల గురించి ఏమన్నా ఆలోచిస్తున్నారు పబ్లిక్? సార్ వాలంటీర్ కాన్సెప్ట్స్ మామూలుగా దాంట్లో ప్రాక్టికాలిటీ ఇష్యూస్ ఏంటంటే సార్, ఒకటి ఫస్ట్ లో వచ్చిన అలిగేషన్ ఏంటంటే దాంట్లో ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీ సపోర్టర్స్ ని తీసుకున్నారు అనేది అలిగేషన్ ఒకటి, ప్లస్ ఇంటికి వచ్చి ఇస్తున్నారు కదా మనకే దాంట్లో నష్టం లేదు అనుకునే సెక్షన్ ఉన్నారు, ఇప్పుడు వాలంటీర్లు అవసరం ఉంది ఇంత ఖర్చు అనేది సెక్షన్ ఉన్నారు. మిక్స్డ్ గా ఉంది సార్ దానికి ఓవరాల్. అది ఒక స్టాండర్డ్ పాయింట్ లేదు దాని మీద. అంటే ఇప్పుడు వాలంటీర్లు ఆగిపోయిన తర్వాత ప్రాబ్లం ఏం లేదని ఎక్కువ అనుకుంటున్నారంటారు. అదే సార్, నెంబర్ మిక్స్డ్ గా ఉంది సార్. అది ఓవరాల్ గా మనం ఇది ఈ పాయింట్ నేను కొంచెం వెరిఫై చేస్తే కానీ మీకు ఫైనల్ చెప్పగలుగుతాను సార్. అట్లా చెప్తాను. రైట్. మద్యం దుకాణాలకు సంబంధించినటువంటిది ఇప్పుడు ఈ అన్ని బ్రాండ్స్ అందుబాటులోకి రావడం, లేదా ఉన్నటువంటి మద్యం దుకాణాలు ప్రభుత్వం నుంచి ప్రైవేటుకి రావడాన్నే ప్రజలు కోరుకుంటున్నారా? సార్ ఇది మద్యంది ప్రైవేటా గవర్నమెంటా సంబంధం ఉండదు సార్. మామూలుగా డ్రింక్ చేసేవాడికి వాడికి అనుకున్న బ్రాండ్ దొరుకుతుందా, అవైలబిలిటీ ఉందా, అది అఫోర్డబుల్ ఉందా లేదా తెలుసు, కానీ ప్రభుత్వం లాభమా నష్టం అనేది ప్రభుత్వ పర్స్పెక్టివ్ కానీ అంటిల్లెస్ లేదా వీళ్ళు వేలంపాట్లో పాల్గొనేవాడు తనకు కావాలని కోరుకుంటారు కానీ, బట్ ఇన్ జనరల్ పబ్లిక్ లో అది ఎవరు రన్ చేస్తున్నారు కంటే కూడా తనకు కావాలనుకున్న బ్రాండ్, తనకు అందుబాటులో ఉండే ప్రైజే కోరుకుంటారు సార్. రైట్. కాబట్టి ఆ పాలసీ ఇదే మంచిది అంటారు పబ్లిక్ లో. అదే వాళ్ళు మంచి చెడు కాదు సార్, వాళ్ళు కావాల్సిన కాకపోతే పర్సెప్షన్ కాదు కదా, ఆ తాగుబోతు కుటుంబపు ఆలోచన ఎట్లుంటదని అని చెప్పి తాగుబోతూ తాగడం కదా సార్. మామూలు డ్రింక్ ఎక్కువ తాగుతారు తక్కువ తాగుతారు ఆ సెక్షన్కి వెళ్ళలేదు, బట్ అక్కడికి వెళ్ళిన అతను తీసుకునే అతని ఆలోచన అది సరే. కాకపోతే ఇప్పుడు ఈ అందుబాటులోకి లేదా మన ఇళ్ల మధ్యలోకి మద్యం దుకాణం రావడం కానీ లేదా పర్మిట్ రూములు రావడం కానీ దీన్ని ఎలా ఫీల్ అవుతారు, మహిళలు ఎలా ఫీల్ అవుతారు? అంటే అది వచ్చాక చెక్ చేస్తారా మళ్ళీ? కాదు సార్, అట్లా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మీరు అడిగేది ఆల్మోస్ట్ మీ ప్రెస్ మీట్ లో పెట్టాలనుకున్న పాయింట్స్ అన్ని చెప్పేస్తున్నారు, బట్ మేజర్ గా అబ్జర్వ్ చేసిన అంశాలు బట్టి ఇప్పుడు డిస్క్లోజ్ చేశాను. ఇంకా మీతో మొత్తం డిస్కస్ చేస్తే ప్రెస్ మీట్ చెప్పేది. రైట్. ఇప్పుడు హర్యానా ఇవి తిరుగుతున్నారు కదా మిగతా రాష్ట్రాలకు సంబంధించి, అక్కడ ఉన్నటువంటి దాంట్లో భారతీయ జనతా పార్టీ స్థానిక నాయకత్వాల వైఫల్యమా, మోడీ మీద వ్యతిరేకత లేదా ప్రతిపక్షాల మీద అనుకూలత? అంటే 75% ఓట్ బ్యాంకింగ్ టువార్డ్స్ కాంగ్రెస్, మళ్ళీ ఇదంతా బీజేపీ నుంచి షిఫ్ట్ అవుతున్న ఓట్ బ్యాంకింగ్ కనపడుతుంది సార్. మిగతా 25 to 30% ఓట్ బ్యాంకింగ్ ఏదైతే షిఫ్ట్ అవుతుందో అది మనకి మెజారిటీగా అక్కడ మనకు జాట్ కమ్యూనిటీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది సార్. మీకు క్లీనే కాదు, అంటే వెర్బల్ గా ఉంటుంది, ఫైనాన్షియల్ గా ఉంటుంది, వోకల్ గా, అన్ని పరంగా హర్యానాలో స్ట్రాంగ్ గా ఉంటుంది. ప్లస్ పైల్వాన్స్ కానీ అక్కడ ఉండే వాళ్ళు కానీ, ఇప్పుడు మన ఫోగట్ బ్రిడ్జ్ భూషణ్ ఇష్యూ కానీ, కంగనా గారి కమెంట్స్ కానీ, ఇట్లాంటి ఓవరాల్ వన్ బై వన్ స్టెప్ వచ్చింది. ప్లస్ ఖట్టర్ గారు ఎక్కువ కంటిన్యూ చేయడం, దాని మీద వ్యతిరేకత రావడం, సైని గారిని మార్చినప్పటికి కూడా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడం, ప్లస్ మోడీ గారు ఏదైతే ప్యాటర్న్ వెళ్తున్నారో ఆ ప్యాటర్న్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ దానికి జనాలు కొంచెం వ్యతిరేకత ఉండడం, అట్ ది సేమ్ టైం 15 సంవత్సరాల నుంచి స్లోగా వన్ బై గ్రాఫ్ రాహుల్ గాంధీ గారికి పెరుగుతూ ఉండడం, ఇవన్నీ ప్రధాన కారణాలు కనపడుతున్నాయండి. రైట్. కాశ్మీర్లో ఏంటి అంటే జమ్మూలో ఎలా ఉంది, కాశ్మీర్లో ఎలా ఉంది? అంటే మొత్తం మీద అక్కడ కూడా బీజేపీకి అంటే కూటమికి ఫేవర్ గానే ఉంది సార్ ఓవరాల్ గా, బట్ అనుకున్నంత జమ్మూలో బీజేపీ బలంగా ఉంటుంది, కాశ్మీర్ లో వీక్ అవుతుంది అని అనుకున్నాను సార్ వ్యాలీలో, బట్ జమ్మూలో కూడా సమ్ టఫ్ ఫైటే కనపడుతుంది సార్ ప్రస్తుతానికి అయితే. అంటే జమ్మూలో కూడా బీజేపీ లూజ్ అవుతుందా? మెజారిటీ మనం అనుకున్న స్థానాలు కూడా వాళ్ళని టైట్ ఫైట్ ఎదుర్కొంది సార్. ఓకే. అంటే జమ్మూలో కూడా దెబ్బతినే పరిస్థితిలో ఉంది, పరిస్థితిలో ఉండొచ్చు. అంటే ఎందుకని అక్కడ పబ్లిక్ లో జమ్మూలో కూడా మార్పు రావడానికి కారణం? అంటే ఇక్కడ సార్ మనకు ఆర్టికల్ 370లో సార్ రెండు ఉన్నాయి సార్. మామూలుగా మన పర్స్పెక్టివ్ లో ఇక్కడ సౌత్ ఇండియా నుంచి మనం చూసే విధానానికి అక్కడ లోకల్ గా ఉన్నటువంటి విధానానికి చాలా తేడా ఉంది సార్. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోరుకుంటాం చూడండి సార్, ఆ విధంగా వాళ్ళు ఏంటంటే దానికి ఉన్నదని ఎంజాయ్ అంటే బిల్స్ పరంగా కావచ్చు, వాళ్ళకున్న బెనిఫిట్స్ పరంగా కావచ్చు, ఆ కేటగిరీని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, స్టేట్ హుడ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. మనం ఏంటంటే కాశ్మీర్ పరంగా వలసలు లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు దానిన్నిటికీ కారణానికి 370 అనే దాంట్లో ఉన్నారు సార్. బట్ పార్షియల్ గా కరెక్ట్ ఆ అంశం కానీ, బట్ వాళ్ళు కామన్ గా ఉండేటువంటి ఆడియన్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఉండేవాళ్ళు, దాని సంబంధం లేకుండా ఈ 90% ఉండేవాళ్ళు ఆ స్టేట్ హుడ్ ని వాళ్ళకు ఉన్నటువంటి ఆ స్పెషల్ కేటగిరీని కోరుకుంటారు సార్ ఎక్కువ మంది.
అంటే జమ్మూ కూడా అదే కోరుకుంటున్నారు అయితే. జమ్మూ కూడా రైట్. అంటే బట్ దాని కాశ్మీర్ కోరుకునే పర్సంటేజ్ తో కంపేర్ చేసి జమ్మూ తక్కువ ఉండొచ్చు. బట్ కంపారిటివ్లీ వీళ్ళకి అంటే వ్యాలీలో ఉండే వాళ్ళు ఉన్న థాట్ ప్రాసెస్ కి వీళ్ళకి ఉంటుంది సార్ తేడా 100% జమ్మూకి దానికి. బట్ కంపారిటివ్లీ ఎక్కువ మంది కోరుకుంటున్నారు. అంటే మీకు బెనిఫిట్స్ పొందుతున్నప్పుడు వద్దని కోరు కదా సార్ కానీ. అంటే ఆ బెనిఫిట్స్ కి ప్రత్యామ్నాయం వీళ్ళు చూపెట్టలేకపోయారా? సాటిస్ఫై కాలేదు సార్. మరి ప్రత్యామ్నాయం చూపెట్టుంటున్నా కానీ దాంతో సాటిస్ఫాక్టరీ కాలేదు. ఇప్పుడు ఓవరాల్ గా ఇంతమంది అంటే ఇదివరకు చూస్తే రాళ్ళు వేస్తే 1000 రూపాయలు, లేకపోతే ఎవరన్నా ప్రాణాలు తెస్తే 10,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అవసరం లేకుండా టూరిజం ద్వారానో లేకపోతే ఇండస్ట్రీల ద్వారానో ఎడ్యుకేషన్ ద్వారా సంపాదించుకుంటున్నారు కదా. ఇదొద్దు మళ్ళీ మేము రాళ్ళు వేసుకుంటే బెటర్ అని ఆశిస్తున్నారు వాళ్ళు, అట్లా డబ్బులు వస్తే బెటర్ అనుకుంటున్నారు. అంటే నేను సెన్సిబుల్ పాయింట్ కాదు కాదు నేను అనేది హక్కులకి సంబంధించి కోరుకోవడం అనేది మీరు కరెక్ట్, మీరు చెప్తున్న పాయింట్ కరెక్ట్ అనిపిస్తుంది. అయితే నేను అనేది ఏంటంటే మెరుగుదల రాలేదా వాళ్ళ జీవితాల్లో? ఖచ్చితంగా ఇంత ముందుతో పోలిస్తే ప్రశాంతంగా ఉంది. ఇంత ముందు పోలిస్తే టూరిజం కానీ పెరిగింది. ఇంత ముందు పోలిస్తే ప్రశాంతంగా ఉంది సార్ వాతావరణం, దాంట్లో డౌట్ లేదు. బట్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు మనకు కొన్ని మీకు పథకాలు ఎలా కోరుకుంటారో ఆ బెనిఫిట్స్ ని చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి సంభవ బీజేపీ గ్రాఫ్ పట్టుతూ కూడా దానికి అడ్వాంటేజ్ అవుతుంది కాంగ్రెస్ సార్. అది ఎన్సీ కానీ ఏదైనా కానీ నేషనల్ కాన్ఫరెన్స్ కానీ. రైట్. ఈ జార్ఖండ్ మహారాష్ట్ర వీటిట్లలో ఏంటి అంటే, మహారాష్ట్రలో అంటే మొదటి నుంచి అనుకుంటోంది, ప్రస్తుతం ముందు నుంచి అందరం అనుకుంటున్న దాంట్లో ఒక్క జార్ఖండ్ వరకు కొంత మెరుగుదల ఉంటుంది అనేటటువంటిది, మిగతా ఎన్ని ఓడిపోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నది. జార్ఖండ్లో ఆశించినది రాలేదా? అంటే ఈ సోరెన్ అరెస్ట్ మూలంగా ఏమైనా మార్పు వచ్చింది అక్కడ? సోరెన్ అరెస్ట్ తర్వాత ఆయన ఇమేజ్ ని ఆయన టర్న్ చేసుకున్న విధానం కూడా ఎంతో కొంత బీజేపీకి ఇంపాక్ట్ పడింది సార్ అక్కడ ఓవరాల్ గా. అంటే తనే తన కూతురు, తన భార్య పేరుతో, తన పేరుతో, వీళ్ళ పేరుతో ఆస్తులు అక్కడ రాసుకున్నాడని కదా కేసు, అందులో కోర్టే పట్టుకుంది కదా పాయింట్ కూడా. జనాలు అక్కడ అవినీతిని పెద్దగా సీరియస్గా తీసుకోవట్లేదా? కరెక్ట్ సార్. ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే సార్, అరెస్ట్ కొన్నిసార్లు సానుభూతి కూడా క్రియేట్ చేస్తుంది కదా సార్. మన ఏపీలో చాలా సార్లు ఎగ్జాంపుల్ మీకు తెలిసిందే కదా. రైట్. అంటే అవినీతిని కంటే కూడా అరెస్టే తప్పు అనేటటువంటి రూట్ లో ఉన్నారంటారు. అరెస్ట్ దాని తర్వాత ఇమేజ్ ఎలా బిల్డ్ చేసుకుంటారు, ప్లస్ అక్కడ పరిస్థితులు అవతల పార్టీకి ఫేవర్ ఉంటే దాన్ని వెంటనే ఆ లీడరు దాని ఇమేజ్ టర్న్ చేసుకోవడం అది జరిగిపోతుంది సార్. ప్రతి స్టేట్ లో ఇంచుమించుగా అలాగే ఉంది. రైట్. మహారాష్ట్ర అయితే కంప్లీట్ గా వాష్డ్ అవుటా ఈసారి? ప్రస్తుతానికి అయితే వాస్ట్ అవుట్ లేదు సార్. బట్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఎక్కడైతే జరుగుతున్నాయో ఆ సీట్లలో మటుకు కాంగ్రెస్ మెజారిటీ ఉంటుంది సార్. బట్ ఎక్కడో వాళ్ళు మనకంటే మనకు మరాఠా ఫీలింగ్, ఇప్పుడు మన తెలుగు అనే ఫీలింగ్ తో తక్కువ చేసి మాట్లాడడం కదా, కంపారిటివ్ వాళ్ళు మరాఠా అనే ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది సార్ ఓవరాల్ గా. మా స్టేట్ మా ఫీలింగ్ అనేది ఇప్పుడు మన తమిళనాడు ఎలా ఉంటుందో అలా ఆ పర్స్పెక్టివ్ ఆఫ్ ప్యాటర్న్ ఆఫ్ థాట్ ఉంటుంది వాళ్ళకి. సో అక్కడెక్కడో ఎన్సీపీని డివైడ్ చేసిన విధానం కానీ, శివసేన డివైడ్ చేసిన విధానం కానీ, సో అక్కడ అజిత్ పవార్ గారి మీద కానీ, షిండే గారి పేరు మీద కానీ అంత రాలేదు సార్ ఓవరాల్ గా పాజిటివిటీ రాలేదు. కంపారిటివ్లీ షిండే గారు మామూలుగా ఒక రోజు ఉంటారా, వారం రోజులు ఉంటారా, 10 రోజులు ఉంటారా కాడి నుంచి ఇన్ని సంవత్సరాలు నెట్టుకొచ్చారు బానే. బట్ కంపారిటివ్లీ ఆ కోర్ ఓటర్స్ మటుకు అటు ఉద్ధవ్ ఠాకరే వైపు, ఇటు శరద్ పవార్ గారి వైపు లేదా కాంగ్రెస్ వైపు మళ్ళీ దానికి ఆస్కారాలు ఎక్కువ కనపడుతున్నాయి సార్. రైట్. ఇప్పుడు హర్యానాకి సంబంధించిన దాంట్లో ప్రధానంగా అంటే ఈ కొత్తగా వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ విడిగా పోటీ చేస్తున్నారు కదా, తన ఇంపాక్ట్ ఏం కనిపించట్లేదు అక్కడ. అంటే వాళ్ళు డిలే చేశారు సార్. ఎట్లా అంటే సీట్లు సర్దుబాటు గురించి ఎక్కువ డిస్కషన్ జరిగింది సార్ ఓవరాల్ గా వాళ్ళకి. అక్కడ ఒక 5 సీట్ల నుంచి 10 సీట్లు లోపల వాళ్ళకు కాంగ్రెస్ యాక్సెప్ట్ రెడీగా అనుకున్నారు. వీళ్ళేమో 20-30 సీట్స్ వరకు అడిగారు. బట్ ఆ నెగోసియేషన్స్ జరిగి ఎంత డిలే అయ్యేసరికి అప్పటికి ఎలక్షన్ మోడ్ లో స్టార్ట్ అయిపోయింది సార్ అప్పటికి. ప్లస్ బలంగా ప్రజలు ఎక్కువ నమ్మేది ఏంటంటే ఆయన రిలీజ్ ఎంతో కొంత బీజేపీ వెనకాల ఉంది అనేది పీపుల్ కి స్ట్రాంగ్ గా కాంగ్రెస్ తీసుకెళ్లిందా, పీపుల్ నమ్ముతున్నారు పక్కన పెడితే అది ఎక్కువ రీచ్ అయింది సార్ జనాలకి. మీకు హర్యానా వరకు అంటే ఆ టైమింగ్ కరెక్ట్ గా అదే రెండు ఒకటే టైమింగ్ లో ఉండేసరికి ఆ ప్యాటర్న్ వాళ్ళు కరెక్ట్ గా తీసుకెళ్ళగలిగింది తప్పించి కాంగ్రెస్ కానీ లేదా జనాలకు వెళ్ళడం కానీ. రైట్. ఢిల్లీ పరిస్థితి ఏంటంటే ఈయన హర్యానాలో ఓడితే ఢిల్లీలో గెలవడానికి అవకాశం పెరుగుతుందా? అలాగే ఉంది సార్. ఢిల్లీ ప్యాట్ సెపరేట్ ఓట్ బ్యాంకింగ్ సార్. అంటిల్నెస్ మీకు ఈ గురుగ్రామ్, ఈ బార్డర్లు, ఇటు పక్క మనకు ఢిల్లీ బార్డర్ లో ఉండే నియోజకవర్గాలు పక్కన పెడితే మోస్ట్ ఆఫ్ ది ఢిల్లీ వరకు మటుకు కొంచెం మంచి ఫైట్ ఇవ్వగలుగుతారు సార్ ఆమ్ ఆద్మీ. ఓకే. అంటే వాళ్ళకే ఛాయిస్ ఉంది అంటున్నారు కదా ఢిల్లీలో.
ఉంది సార్, అదే అదే ఉంది, వాళ్ళకే అంటే ఉంది. ఈయన మీద బట్ అవినీతి చూడాలి. లాంటి అంశాన్ని జనం నమ్మట్లేదా కేజ్రీవాల్ మీద, మద్యం దుకాణాలకు ఉన్నాయి సార్. సంబంధించిన? అట్ ది సేమ్ టైం ఇప్పుడు మీకు ఇది ఒక 1+1 లా సార్. మీకు హర్యానా, జమ్మూ కాశ్మీర్ మీద బీజేపీ ఎఫెక్ట్ పడి, దాని మీద మహారాష్ట్ర మీద పడి, దాని తర్వాత జార్ఖండ్ మీద పడి, ఇలా పడుతుంది అనుకోండి. ప్యాటర్న్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ లో మీరు +1, మా భాషలో చెప్పాలంటే అక్కడ 2% ఓట్ బ్యాంక్ తగ్గింది అనుకోండి, ఆ 2% ఆమ్ ఆద్మీ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది. లేదా అట్ ది సేమ్ టైం లేదు కాంగ్రెస్ పర్లేదు మన ఢిల్లీ వరకు ఇండి కూటమి గెలిస్తే బెస్ట్ అనుకుని కొంచెం సీట్లు సర్దుబాటు చేస్తుంది అనుకోండి, అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఆ లెక్కనైతే లాస్ట్ ట్రిప్ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అన్నిట్లో ఓడిపోయింది తెలంగాణ. కానీ లాస్ట్ ట్రిప్ 2019 అప్పుడు. కానీ మెయిన్ ఎలక్షన్స్లోకి వచ్చేటప్పటికి మళ్ళీ అవి స్వీప్ చేసుకొచ్చింది. ఈ ఇంపాక్ట్ పడకపోగా ఇంకొంత 303 సీట్ల దాకా వెళ్ళింది కదా. ఈ దఫా మళ్ళీ వేరేగా వచ్చినాయి అదే రాష్ట్రాల్లోకి సంబంధించినంత వరకు. కాబట్టి అయ్యే పడతాయి అన్నటువంటిది. లేదు లేదు, మీరు చెప్పింది కరెక్టే సార్. ఇప్పుడు మన ఎమ్మెల్యే ఓట్ బ్యాంకింగ్ కి ఎంపీ ఓట్ బ్యాంకింగ్ ఆ డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఇప్పుడు మోడీ గారి ఫ్యాక్టరీ ఎక్కువ ఇంపాక్ట్ కనపట్లేదు. అప్పుడు మీకు సేమ్ మోడీ గారి ఫ్యాక్టరీ వెళ్ళేదానికి ఇదే ప్యాటర్న్ లో వెళ్తే మటుకు బీజేపీ మళ్ళీ షైన్ అవ్వడం కానీ, రివర్స్ అవ్వడం కానీ, అంటే కోర్ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది సార్, ఎక్కడికి పోదు. బట్ ఇప్పుడు మీకు కాంగ్రెస్ గవర్నమెంట్ లో అన్ని స్కామ్స్ అన్ని చూసి ఉత్తరబాబు కాంగ్రెస్ మళ్ళీ బీజేపీ లాంటిది రావాలి అనుకునే సెక్షన్ ఉన్నారు. మతం పరంగా, సనాతన ధర్మం పరంగా లేదా ఆ పాయింట్ ఏదైతే మాట్లాడతారో ఆ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. సో ఓన్లీ ఆ ఓట్ బ్యాంకింగ్ తో గెలవదు కదా సార్, అటు నుంచి ఇటు నుంచి వచ్చే ఓట్ బ్యాంకింగ్ తో గెలిచారు. సో ఇప్పుడు ఈ రివర్స్ అవుతుంది సార్ మళ్ళీ. అంటే నేను అనేది ఇప్పుడు మోడీ తటస్థులు, మీరు అనేది తటస్థ ఓటరు ఇటుకి షిఫ్ట్ అవుతారు అన్నటువంటిది. బీజేపీ కేసిన వాళ్ళు అంటే వాళ్ళు మోడీ వద్దు అని రేపొద్దున యోగి ఆదిత్యనాథ్ని తీసుకొస్తే అటుకు మారుతారు అప్పుడు మళ్ళీ. అంటే సేమ్ సేమ్ ప్యాటర్న్ ఆఫ్ థాట్ ప్రాసెస్ లో పర్సన్ మారినా గానీ పెద్ద ఇంపాక్ట్ ఓవరాల్ గా. ఓకే, రైట్ రైట్ రైట్. సో సేమ్ ప్యాటర్న్ లో ఉంటే మటుకు ఉంటుంది సార్. ఏదైనా ఈ సో కాల్డ్ ప్యాటర్న్ నుంచి డిఫరెంట్ గా వెళ్ళాలి సార్. ఇప్పుడు మీకు ట్యాక్స్ వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, లేదా అన్ఎంప్లాయ్మెంట్ ఉండే వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఈ ప్యాటర్న్ సార్. ఆల్రెడీ ఇప్పుడు మోడీ గారు కానీ ఆదిత్యనాథ్ గారు కానీ వీళ్ళంతా ఒకే ఒక థీమ్, ఒక టైప్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ ప్యాటర్న్ కదా సార్. కొత్త ఓట్ బ్యాంకింగ్ ప్యాటర్న్ లో కొత్త ప్రాసెస్ లో వెళ్ళాలి సార్. అంటే ప్యాటర్న్ లో ఉందనుకోండి బేసిక్ గా. ఇంతకు ముందుతో పోల్చుకుంటే ప్రతిసారి ఇప్పుడు పెరుగుతూ వచ్చింది ఎగ్జామ్షన్స్. అంతకుముందు 2 లక్షల నుంచినే పన్ను కట్టేవాళ్ళం, ఇప్పుడు 7.5 లక్షల దాకా ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు, దాదాపుగా 10 లక్షల దాకా కట్టక్కర్లేదు. లేదు ఇది వద్దు, మళ్ళీ కాంగ్రెస్ వచ్చి 2 లక్షల రూపాయల నుంచి పన్ను కట్టించుకోవడం బెటర్ అని అనుకుంటారా జనం? అదే సార్. అంటే ఇప్పుడు అంటే నేను ఒక్కొక్క సెక్షన్ చెప్తున్నాను సార్. అంటే కదా ఇప్పుడు జిఎస్టీ మీద చాలా వ్యతిరేకత ఉంది జనాల్లో. అట్ ది సేమ్ టైం జిఎస్టీ వద్దా అంటే డెవలప్మెంట్ కావాలి కదా అని అనుకునే ఉన్నారు. ఇప్పుడు మీకు రైట్ ఎగ్జాంపుల్ గడ్కరీ గారికి వచ్చే పాజిటివ్ ఇమేజ్ మీకు యోగి ఆదిత్యనాథ్ గారికి రావట్లేదు కంపారిటివ్లీ. ఆయన బీజేపీలో ఉన్నారు, ఈయన ఇద్దరు బీజేపీలో ఉన్నారు. సో ఇమేజ్ బిల్డింగ్ లో ఎక్కడో ఆ ఇమేజ్ ప్యాటర్న్ ఆఫ్ స్టైలింగ్ చేసుకోవాలండి. కానీ నేషనల్ మీడియా కంటే ఇండియా టుడే లాంటి వాళ్ళు వచ్చేటప్పటికి సర్వేల పరంగా చూస్తే మోడీ తర్వాత అమిత్ షా, అమిత్ షా తర్వాత యోగి ఆదిత్యనాథ్, గడ్కరీ ఎక్కడో కనబడుతున్నాడు. నేను చెప్పేది వేరే సర్వేస్ ఏం చెప్తున్నాను కదా సార్, మామూలుగా పీపుల్స్ ఏమంటున్నారు చెప్తున్నారు సార్. రైట్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే కనుక సెఫాలజీ అన్నటువంటిది కొత్త మలుపులు తిరుగుతోంది. రాబోయేటటువంటి రోజులకి సంబంధించి అయితే భారతీయ జనతా పార్టీ గడ్డుకాలం. అదే సందర్భంలో రాష్ట్రంలో ప్రభుత్వం కూడా జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయాల్సినటువంటి అవసరాన్ని కేకే గారు చెప్తున్నారు.